ఏదైతే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను ఈ నెలలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఆడిట్ నందు జరిగినటువంటి ఏదైతే క్రీడా ఉత్సవాలను ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు మొదటగా ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే రాష్ట్ర నాయకత్వం 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను అనంతపురంలో జరపాలన్నప్పుడు అప్పుడు ఒక్కసారిగా మేము ఆలోచించిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు గత 6 పర్యాయాలు జరిగినప్పుడు అవన్నీ కూడా మన రాయలసీమ కాకుండా ఇతర ప్రాంతాల్లోనే జరిగాయి. మొదటిసారిగా రాయలసీమ అన్నప్పుడు, అది అనంతపురంలో అన్నప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ మనం చేయగలుగుతామా లేదా అనేది ఒక వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర నాయకత్వమైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్న, వీళ్ళంతా రాష్ట్ర నాయకత్వం కూడా జిల్లా నాయకత్వానికి మీరేం భయపడొద్దండి, బట్ రాయలసీమలో చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం మా సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పడం జరిగింది. అది చెప్పడం అనేదే కాకోకుండా దాన్ని చాలా ఆచరణలో కూడా మీరు ఇదివరకు సారు జరిగినటువంటి 6 పర్యాయాలలో ఇదివరకే సారు 3 పర్యాయాలు చేసినాడు. కానీ అక్కడ జరిగినప్పుడంతా కూడా బొప్పరాజు సార్ అంతా లాస్ట్ చివరిగా పోయి అక్కడ ఏమైనా కార్యక్రమాలన్నీ జరిగాయా లేదని చూసుకుంటూ ఆ స్పోర్ట్ జరిపినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయలసీమలో మొదటిసారి అన్నప్పుడు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకూడదనే రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ కూడా మా జిల్లాకి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు 3-4 సార్లు కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా జిల్లా కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ గారిని కానీ అదేవిధంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని అందరినీ కూడా అనుసంధానం చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా ఏదైతే మా జిల్లా నాయకత్వానికి కూడా అనుసంధానం చేసి ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం మీకోకుండా మమ్మల్ని నడిపించడం జరిగింది. ఆ ధైర్యంతోనే మేము కూడా ముందడిగేసి నడవడం జరిగింది. కానీ ఆ అనుభవము అవన్నీ కూడా ఈరోజు చూసిన తర్వాత ఈ 3 రోజులు వచ్చినటువంటి 26 జిల్లాల ఏదైతే క్రీడాకారులు అవ్వచ్చు, అదేవిధంగా మా హెడ్ ఆఫీసు CCLA నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా యాక్చువల్గా రాయలసీమలో అనంతపురం అంటే ఎలాగుంటుందో పరిస్థితులని భయపడుతూ వచ్చిన వాళ్ళంతా కూడా, అంటే అనంతపురం గురించి మేము విన్నది వేరు, ఈరోజు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం అయితేనేమి లేకుంటే మీరు చూసుకున్న విధానము అనంతమైనటువంటి ప్రేమను చూసిన తర్వాత అసలు మేము విన్నదంతా కూడా అబద్ధము, ఏదైతే ఇక్కడ ఇంత బాగా చేస్తారని మేము అనుకోలేదు, అకామిడేషన్ అయితేనేమి ఒక ఫుడ్ విషయంలో అయితేనేమి అని ఎంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది 26 జిల్లాల నాయకత్వం కానీ అదేవిధంగా క్రీడాకారులంతా కూడా. కానీ దాని విషయంలో కూడా చేయడంలో మా ప్రజాప్రతినిధులు అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందాక సార్ చెప్పినట్లు కూడా ఏదైతే భోజన వసతులు కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరిగింది. వారికి కూడా జిల్లా అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల రాలేకపోయినటువంటి మన ఏదైతే మినిస్టర్స్కి వాళ్ళకి కానీ తర్వాత కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకు కూడా మేము హృదయపూర్వకంగా వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ నడిపే దానిలో అన్ని కమిటీస్ అన్ని ఇందాక సార్ చెప్పిన కమిటీస్ అన్ని వేసినప్పుడు కూడా డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో కమిటీలు వేసి ఏ ఒక్క వచ్చిన జిల్లాలకు కూడా ఆటంకం కలుపుకోకుండా పని చేయించడంలో వాళ్ళంతా కూడా కష్టపడి మేము పై ఆఫీసర్ కదా మేము ఎందుకనేది ఆలోచన లేకోకుండా మాతో చేసి నడిపించినందుకు డిప్యూటీ కలెక్టర్ల గారికి, అదేవిధంగా ఇంకా తహసీల్దారులు అయితే ఇంకా ఇది తమ ఇతర పనులు మేమంతా చేస్తూ ఉంటాం, కానీ ఇది మన పని మన బాధ్యత అనే దాంతో ఆల్ తహసీల్దార్స్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా దీన్నే సన్నద్ధం చేస్తూ ముందుకెళ్ళినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి తహసీల్దార్లకి, అదేవిధంగా కింద క్యాడర్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి VRA వరకు కూడా ఎవరు కూడా ఇది మన అది కాదనుకోకుండా ఇది మన పని అని ఉత్సాహంతో రెట్టింపుతో వాళ్ళంతా కూడా సహకరించినందువల్లే ఇంత సక్సెస్ అయింది. వారికి కూడా జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇంకా ముఖ్యంగా వస్తే డివిజన్ బాడీస్ కూడా ఏదైతే అనంతపురం డివిజన్ కానీ కలెక్టరేట్ యూనిట్ కానీ కళ్యాణదుర్గం కానీ గుంటకల్ కానీ డివిజన్ నాయకులందరూ కూడా ఆ కమిటీల్లో ఉండి కూడా వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు అందరూ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా మీడియా మిత్రులందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరఫున రాష్ట్ర నాయకత్వం అసోసియేషన్ తరఫున కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పొన్నూరు విజయలక్ష్మి